ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి వెళ్ళే ముందుగా యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8, 9, 10 ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ 3 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నా సేవకుడివైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ఈ ఉదయకాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. సమయంలో ప్రభువుని ఆరాధించే ముందుగా దేవుడు మన జీవితంలో ఆయన చేసిన మేలులకి ఉపకారములకై మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. కాబట్టి ప్రతి ఆదివారము దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతిరోజు ఉదయము సాయంకాలము కూడా దేవుణ్ణి మనం ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. దావీదు మహారాజు అంటాడు, దినమునకు 7 మార్లు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. ఆయన ఒక రోజుకి 7 సార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. అంటే దేవుని యొక్క ప్రజలుగా మనం ప్రతిదానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవునికి ఎంతో సంతోషకరమైనది. అందుకనే దేవునికి సంతోషకరమైన ప్రీతికరమైనది ఏంటి అంటేనట దేవుణ్ణి ఆరాధించడం అన్నమాట. చాలాసార్లు చూడండి, చాలామంది ప్రార్థన చేసే ప్రార్థనలు ఎలా చేస్తారంటే, కొంతమంది ఒక రోజంతా ప్రార్థన చేస్తారు, కొంతమంది 3 రోజులు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నేను ఊరు వెళ్ళినప్పుడు ఈ 10వ నెల, 9వ నెల, 7వ నెల ఈ 3 నెలల్లో చాలామంది 190% పైనే క్రైస్తవులు ఉపవాస ప్రార్థన కూడుకులు కలిగి ఉంటారు. ఉపవాస ప్రార్థన కూడుకులు 3 రోజులు ఉపవాస ప్రార్థనల కూడుకులు కలిగి ఉంటారు. ఈ 3 రోజులు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేనికోసం ప్రార్థన చేస్తారు? ఉపవాస ప్రార్థనలు చెప్తారు కదా. ఉపవాసం, నేను ఒకసారి ఏలూరు దగ్గరికి ఒక స్పెషల్ మీటింగ్కి నన్ను పిలిచారన్నమాట. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అన్నమాట. నాకు తెలియదు. వాళ్ళు అన్నారు, మీరు రావాలి మా దగ్గరికి వాక్యం చెప్పడానికి అన్నారు. నేను ప్రార్థన చేశాను, ప్రభువు నాకు సమాధానం ఇవ్వడం వల్ల వెళ్ళాను. వెళితే 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అంట. నాకు తెలియదు అక్కడికి వెళ్ళిన దాకా. ఇదేంటి మరి ఉపవాస ప్రార్థన అంటున్నారు కదా. సరేలే, నేను కూడా ఉపవాసమే ఉంటాను, మీరందరూ ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉండకపోతే అలాంటే అలా కాదండి, బోధించే వాళ్ళు ఉపవాసం ఉండకూడదు, ఎందుకంటే ఎక్కువసేపు చెప్పాలి కదా వాక్యం, కాబట్టి మీరు తినేసే రండి అన్నారు. అబ్బాయి అలా కుదరదు, ఉపవాసం అంటే అందరూ ఉండవలసిందే, మరి మీరుండి నేను ఉండకపోవడం ఏంటి, చెప్పేవాడికి నేనే లేకుండా మీకేం చెప్తాను నేను. సరే అయితే రండి అని చెప్పాను. సరే, ఉపవాస ప్రార్థన ఎందుకు ఉపవాసం ఉన్నారు అని అడిగాను. లేదండి, ప్రతి సంవత్సరం 3 రోజులు ఉపవాస కూడుకులు పెట్టుకోవడం అలవాటు అన్నారు. ఏటి అలవాటట? ఎందుకు అంటేనంట బైబిల్ గ్రంథంలో అలాగూ రాయబడి ఉన్నాయంట. అవునా? సరే, మీకు చూపించనా? చూపిస్తాను. జకర్యా గ్రంథము. ఆ దినాలలో వీళ్ళంట 3 రోజులు ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండేవారట. వాళ్ళు ఏంటో మీకు చూపిస్తాను. 7వ అధ్యాయము, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనమండి. 5 క్షమించండి, 2వ వచనం చదువుదాం. 2వ వచనం చదువుదాం. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసముండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా,
దేశపు జనులందరికీ యాజకులకును నీవు మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము చలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. సరే, 5వ నెల 7వ నెల 10వ నెల ఈ 3 దినాలలోనంట వారు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసేవారట. 70 సంవత్సరాలు కూడా వీరు బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు ఈ 3 అంటే 5, 3, 5, 7, 10 ఈ 3 నెలలు కూడా వీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేశారంట. అందుకని మేము 10వ నెలలో ఉపవాస కూడుకులు పెట్టుకుంటామండి 3 రోజులు అన్నాను. నిజంగా 3 రోజులు మీరేమీ తినకుండా ఉంటారా అంటే లేదండి. అంటే ఘన పదార్థం ఏమీ తినం, కానీ ద్రవ పదార్థం మాత్రం తాగుతాం. అంటే పానీయం మాత్రం తాగుతాము, ఆహారం ఏమీ తినమన్నారు. అబ్బా పర్లేదు, బాగానే ఉన్నారు. ఎందుకు ఉంటున్నారు అని అడిగాను. చెప్పాం కదండి, అలవాటు అంతే. సరే, 3 దినాలు వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారట. దేనికోసం ప్రార్థన చేస్తారేలో? వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ సంఘాల కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసమే చేస్తారు. నిజంగా 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడుకలు పెట్టి 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు నిజంగా ఇన్ని రోజులు అంటే 3 రోజులు ఏకదాటిగా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అంటున్నారే. వీళ్ళు అడగడం అయితే ఎన్నైనా అడుగుతారు కదా. అదే దేవుణ్ణి స్తుతించమను. ఒక 10 నిమిషాలు గట్టిగా ఆరాధన చేయడం అంటే గొప్ప. 10 నిమిషాలు మనం ఏకదాటిగా దేవుణ్ణి ఆరాధించడం అంటే మనకు తెలియదు. 10 నిమిషాలు ఎలాగ ఆరాధన చేస్తామండి? ఏం చేస్తామండి ఆరాధన చేయడం? అంతే కదా. ప్రార్థించేవారి కన్నా దేవుణ్ణి ఆరాధించేవారే గొప్పవారు. అడగడంలో గొప్ప ఏమీ లేదండి, దేవుణ్ణి స్తుతించడంలో ఉంది గొప్ప. అందుకని అంటాడు, మనం ప్రతిదానికి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది అది దేవునికి ఎంతో ఇష్టకరమైనది. అది దేవుడి చిత్తం అంట కదా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం 16, 17 కలిసి ఉన్నాయండి. 16, 17 కలిసి ఉన్నాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. సరే, దేవుని చిత్తం అంటే ఏంటంటేనట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. చాలామంది వారానికి ఒక్కరోజు కూడా దేవుడి మందిరానికి రావడం అంటే వాళ్ళకి ఎంత కష్టమో. ఏమంటే ఉన్న వారం రోజులు దేవుడు వాళ్ళకి ఇచ్చినా సరిపోతలేదు. వారంలో ఒక్కసారి, అందుకనే మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, వారానికి ఒక్కరోజు నువ్వు ప్రభు సన్నిధిలో గడిపితేనంట 6 రోజులు దేవుడు నిన్ను కాపాడతాడట. నువ్వు వారానికి ఆ 7వ రోజు కూడా నువ్వు దేవుడి దగ్గరికి రాకపోతేనంట 6 రోజులు దేవుడు నీతో ఉండడట. ఎందుకంటే నువ్వు దేవుడి దగ్గరికి రాలేనప్పుడు దేవుడు నీతో ఎలాగుంటాడు? ప్రభువును స్తుతించడం అనేది, ఆరాధించడం అనేది, సంఘముగా కూడుకోవడం అనేది చాలా గొప్పది. అందుకని మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనం చనిపోయినప్పటికీ కూడా ఆరాధన ఆపం. మనం దేవుణ్ణి ఆరాధించడం కంటే ఇంకంతకంటే గొప్పది ఇంకొకటి ఏమీ లేదనమాట. చనిపోయినా లేకపోతే ఏ ప్రయాణమైనా, పెళ్ళైనా, అది ఏదైనా సరే, ఆదివారం అయితే మనం ఎక్కడికి వెళ్ళం. ఇంకా ఇది నిజమైన క్రైస్తవుడు. ఒక ఆదివారాన్ని కూడా దేవుడికి ఇవ్వకపోతే వారు క్రైస్తవులేంటి? వారంలో ఒక్కసారి కూడా దేవుడి దగ్గర కనపడలేరా? ఇంకా వాళ్ళ దేవుడు బిడ్డలట. మళ్ళీ పైకి వాళ్ళు ఎన్నో చెప్తారు, మేము దేవుడు అప్పుడో రక్షించబడ్డాను, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. ఏంటి నేర్చుకున్నావు? ఒక ఆయన ఇలా చెప్పాడు, ఒక దినము దేవుడి ఇంట్లో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంతేనా? ఒక దినము 1000 దినాల కంటే శ్రేష్టం అంట. సరే, మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. 1000 సంవత్సరములు దేవుడికి ఒక దినముతో సమానం అంట. అవునా? అలా ఉందా? సరే, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక
3వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరము వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. సరే, 1000 సంవత్సరములు ఒక దినముతో దేవుడికి సమానమంట. మనం ఒక్క దినము దేవుడి ఇంట్లో గడిపితేనంట 1000 దినాల కంటే శ్రేష్టమంట. అంటే ఇప్పుడు ఒక దినము 1000 దినాలతో గొప్ప అయితే 1000 సంవత్సరాలు ఒక రోజుతో లెక్కంట. అయితే ఈ నిష్పత్తిని కడితేనంట అసలు మనం దేవుళ్ళలో గడిపింది ఏమీ లేదట. ఒక దినము 1000 సంవత్సరాలతో లెక్క అయితే ఒక రోజు 1000 రోజులతో లెక్క. 1000 దినాలు అయితే ఎన్నండి? 3.5 సంవత్సరాలు. అంతేనా? 1000 దినాలు అంటే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 ఇంటూ 1000 సంవత్సరాలు లెక్కెడితే మనం దేవుడితో గడిపింది ఎంత? ఇంక అసలు ఏమీ లేదట. ఏదో పెద్ద ఆదివారం గుడికి వస్తానని ఆదివారం గుడికి వెళ్ళిపోయాను, ఆ మంగళవారం బుధవారం గుడికి వెళ్ళిపోయాను, శుక్రవారం గుడికి వెళ్ళిపోయినట. మనం గడిపిన దినాలట దేవుడికి అసలు ఎన్నిక లేనివట. అర్థమైందా? ఇదే పెద్ద గొప్ప మనకి. ఆదివారము, బుధవారము, శుక్రవారం ప్రార్థనకి, బైబిల్ స్టడీకి రావడమే మనకి ఇదే పెద్ద గొప్ప. అందుకే దేవుడు, ఈ లోకములో మనం ఎంత ప్రయాసపడి సంపాదించుకుంటామో ఇదంతా వ్యర్థమే, మనం ఏమీ పట్టుకుపోలేం. ఎంత దేవుని వాక్యాన్ని విన్నా, ఎంత దేవుడి వాక్యాన్ని చదివినా ఆ వాక్యం మన హృదయంలోనికి వెళ్తలేదు. అందుకే మనకి ఈ లోకం మీద ఆశలు చచ్చిపోతలేదు, ఆశలు చచ్చిపోతలేదండి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించడము, స్తుతించడం అనేది, ఎవరు ఎంత ఎక్కువగా దేవుణ్ణి స్తుతించగలుగుతారో అంత గొప్పవారు. అందుకనే ఒక రోజంతా దేవుణ్ణి స్తుతించగలమా? ఎప్పుడైనా ఆలోచించు. ఒక ఆయన ఇలా చెప్పాడు, సార్ మనం ఎక్కువ దేవుణ్ణి ఆరాధించలేం కదండి ఎక్కువసేపు, మరి ఏం చేయాలంటేనట 1000 స్తుతులు పుస్తకం ఒకటి రాశారట. 1000 స్తుతులు అన్నమాట. ఆ పుస్తకంలో 1000 స్తుతులు ఉంటాయి. యేసు ప్రభువా నీకు వందనాలు, యేసు క్రీస్తు నీకు వందనాలు, పరిశుద్ధమైన దేవుడా నీకు వందనాలు, రాజులకు రాజా నీకు వందనాలు, ప్రభువులకు, ఇలాంటివి అన్నమాట. అంటే ఇలాగ ఎన్ని మాటలు రాశారంటే 1000 స్తుతులు రాశారట. ఈ 1000 స్తుతులు చదవడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? కనీసం 1 గంట పడుతుందట. అంటే గంట సేపు నువ్వు స్తుతించినట్టే కదా. రోజు నువ్వు దేవుణ్ణి స్తుతించలే కాబట్టి ఈ 1000 స్తుతులు నువ్వు చదివితే నువ్వు దేవుణ్ణి స్తుతించినట్టట. అంటే ఎవరో రాసింది నువ్వు చదివితే దేవుణ్ణి స్తుతించినట్టేటి? నీ బ్రతుకులో దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియాలి కదా. అది కదా నిజమైన ఆరాధన అంటే. ఎవరో చెప్పింది, ఎవరో రాసింది, ఎవరో చెప్పిన మాటలు చెప్తే అది దేవుణ్ణి ఆరాధించడం ఎలాగవుతుంది? నీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అందుకు దేవుడు సంతోషించేవాడు. అంతేకాని నువ్వు దేవుణ్ణి స్తుతించకుండా ఎవరో రాసిన మాటలు నువ్వు పలుకుతూ ఉంటే ఆ దేవునికి ఏంటి సంతోషం? అందుకనే ఆరాధన అనేది వ్యక్తిగతమైనది. నీకు నువ్వుగా దేవుణ్ణి స్తుతించాలి, నీకు నువ్వుగా దేవుణ్ణి ఆరాధించాలి. అది నీ హృదయములో నుంచి రావాలి, హృదయములో నుంచి రావాలి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా, దేవుని యొక్క దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన ఆ యొక్క రక్షణ కార్యాన్ని బట్టి, అద్భుతమైన క్రియలను బట్టి ఆ దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నామండి. కాబట్టి ప్రతి ఆదివారము ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా సంఘముగా కూడి మనం ఆరాధన చేస్తాం. ఆరాధన అనేది చాలా రకాలుగా మనం చేస్తాం. మొట్టమొదటిగా వ్యక్తిగతమైన ఆరాధన. నీకు నువ్వుగా దేవుణ్ణి స్తుతిస్తావు. నీ ఒంటరిగా ఉన్న సమయంలో ఉదయము సాయంకాలము నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తావు, వ్యక్తిగతంగా నువ్వు ఆరాధన చేస్తావు. రెండవదిగా కుటుంబముగా దేవుణ్ణి స్తుతిస్తావు. మరలా కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు కూడా కుటుంబముగా దేవుణ్ణి స్తుతిస్తాం. మూడవదిగా సంఘముగా కూడినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. అందుకనే ఏదైతే మనకి అందరూ కూడుకోవడానికి అనుకూలమైన రోజుగా ఈ ఆదివారం నియమించబడింది కాబట్టి ఆదివారమున సంఘముగా మనం కూడుకుంటామండి. సంఘముగా కూడుకున్నప్పుడు సంఘముగా దేవుని మహిమపరుస్తాం అన్నమాట.
ఆరాధించడం అంటే అందుకనే ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి సంఘముగా కూడి దేవుణ్ణి స్తుతిస్తాం. వ్యక్తిగతంగా స్తుతిస్తావు, కుటుంబముగా దేవుణ్ణి స్తుతిస్తావు, సంఘముగా దేవుణ్ణి స్తుతిస్తావు. అంటే సమాజములో దేవుని ప్రజలందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడం. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఇదెంతో ప్రాముఖ్యమైనదండి. మనం దేవుణ్ణి ఆరాధించవలసిందే. మనం భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుణ్ణి స్తుతించవలసిందే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై ఆయనకి మనం ఎంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నాం. అందుకనే ఆయన అంటాడు, దేవుణ్ణి ఎంత ఆరాధించగలుగుతూ ఉంటామో, ఎంత స్తుతిస్తూ ఉంటామంట, నీ సమస్యలు కూడా అంత దేవుడు సహాయం చేసేవాడు అంటాడు. నువ్వు అడగక మునిపే నీకు సహాయం చేస్తాడట. దేవుణ్ణి స్తుతించేవారినంట దేవుడు సంరక్షించగలిగిన వాడట. మీ అందరికీ తెలుసు కదా, ఒకప్పుడు రాజుగారుల దగ్గర భట్రాజులు ఉండేవారట. భట్రాజుల పని ఏంటంటేనంట, రాజును పొగడ్డమే. అంతేనా? రాజును పొగడ్డమే వాళ్ళ పని. ఇంకంతకంటే వాళ్ళకి ఏం పది. వాళ్ళు ఎప్పుడు కూడా రాజు తన అంతఃపురంలో నుంచి అంటే తన సింహాసనం ఎక్కేటప్పుడు ఆ రాజుని వీళ్ళు పొగుడుతూ స్తుతిస్తూ తీసుకొస్తారట. ఆ రాజుని గణపరుస్తారన్నమాట. ఆ రాజుని గణపరిచినందుకు ఆ రాజు వీళ్ళకి కావలసిన ఆహారమును కావలసినవన్నీ రాజే చూసుకుంటాడట. వాళ్ళకి ఏది తక్కువ కానివ్వడట. ఎందుకు కానివ్వడు అంటే, రాజుని అంత పొగుడుతున్నప్పుడు రాజు వాళ్ళకి సహాయం చేయాలి అంటే, ఈ లోకములో ఉన్న రాజులను పొగిడితేనే ఆ భట్రాజులకు అంత సహాయం చేస్తే, దేవాతి దేవుడైన యేసుప్రభువారిని మనం స్తుతిస్తే ఆ దేవుడు మనకెంత సహాయం చేయగలుగుతాడు. అందుకనే చాలాసార్లు సంఘాల్లో ప్రార్థనే నేర్పిస్తారు. నీ కష్టం వచ్చిందా ప్రార్థన చేసుకో, నీ బాధ వచ్చిందా ప్రార్థన చేసుకో, అంతకంటే సమస్య ఉందో ఉపవాసంతో ప్రార్థన చేసుకో, నీ సమస్యలు తీరిపోతాయి అంటారు. ఇటు అడిగితే నిజంగా అందుకనే మనం ఎప్పటికీ కూడా ఇలాగ అడిగేవారిగానే ఉంటాం, దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండం. దేవుణ్ణి స్తుతించే అనుభవం అనేది అన్నిటికంటే గొప్ప అనుభవం అన్నమాట. అన్నిటికంటే గొప్ప అనుభవం. అందుకనే మనము దేవుణ్ణి ఎంత ఆరాధించగలుగుతావో, ఆయన మనకు చేసిన మేలులకై, ఆయన మనం చేసిన ఉపకారములకై మనం ఎంతగా స్తుతిస్తూ ఉంటామో అంతగా నా జీవితంలో ఆయన సహాయము చేయగలుగుతూ ఉంటాడనమాట. ఇది తెలియక మనం చాలాసార్లు అడిగితేనే దేవుడు ఇస్తాడు, ఉపవాసం ఉంటేనే దేవుడు సాయం చేస్తాడు, లేకపోతే వెండు. అదేం అక్కర్లేదు. నువ్వు యథార్థముగా దేవుణ్ణి సేవిస్తూ, ఆయనకి ఇష్టమైన రీతిగా జీవిస్తూ, దేవుడు మనకు చేసిన మేలులకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు. నువ్వు అడగకపోయినా నీ అక్కర్లు తెలుసుకునేవాడు, నువ్వు అడగకపోయినా నీ సమస్యలు తీర్చగలిగిన వాడు, నీకున్న అన్ని సమస్యల్లో నుంచి విడుదల చేయగలిగిన వాడు. అందుకనే రహస్యం అనేది దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నన్ను ఎంత ఆరాధించగలుగుతావో నేను నిన్నంత మహిమపరుస్తూ ఉంటాను. నేను దేవుణ్ణి ఆరాధించడం అనేది, దేవుణ్ణి ఘనపరచడం అనేది ఆయన మహిమపరచడమే. ఆయన ఎంత మహిమపరుస్తామో మనల్ని కూడా దేవుడు అంత ఘనపరుస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై, ఉపకారములకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. సరే, మనం చదివిన గ్రంథంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలండి. భూదిగాంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. సరే, అంటే ఈ భూదిగాంతముల నుండి, దాని కొనల నుండి పట్టుకొని పిలుచుకున్న దేవుడంట, ఆయన మనల్ని ఏం చేయగలిగిన వాడో చెప్తున్నాడు. ఆయన
ఏం చేయగలిగిన వాడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం చేయగలుగుతాడు దేవుడు అంటేనంట, ఆయన అంటున్నాడు, నేను నేను నీకు తోడై ఉన్నా, నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉంటాను. ఆ దేవుడంట మనకెప్పుడూ తోడుగా ఉండే దేవుడు. రెండు, నేను నిన్ను భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను అంటున్నాడు ఆయన. గత వారం మీకు చెప్పాను, ఆయన దేవుడు. మనకు దేవుడు అంటే ఆయన ఏం చేస్తాడు, ఆ దేవుడు మనం ఎలాగ కాపాడుతాడు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏ రీతిగా సంరక్షించగలుగుతాడు మీకు జ్ఞాపకం చేశాను. సరే, ఈ వారము దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఈ రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దిగులు పడకము. దిగులంటే దిగులంటే బెంగ. బెంగ అంటే భయము. ఈ మూడు ఒకే కోవకు చెందుతాయండి. ఏంటంటే దిగులు, భీతి, భయపడడం, ధైర్యం లేకపోవడం. ఈ మూడు ఒకే కోవ. ధైర్యం లేనప్పుడు చాలాసార్లు మనం భయపడతాం. భయపడేవాడు భీతి కలిగి ఉంటాడు. భీతి అనేది కూడా, లేక దిగులు అనేది, అంటే దిగులు, భీతి, భయము, ఈ మూడు ఒక కోవకి చెందినవి అన్నమాట. అందుకనే ఈ మూడు కూడా మనిషి ఈ ఈ దిగులుగా ఉన్నప్పుడట దేవుడు బలపరుస్తాడట. దిగులు ఎందుకు వస్తుంది? ఎప్పుడు మనిషి దిగాలుగా ఉంటారు, దిగులుగా ఉంటారు? సమస్యలు ఏదైనా మనకు లేకపోవడం కానీ, లేక లోకంలో మనుషులు చూసినట్లుగా మనకు లేకుండా, లేకపోతే మన ఆరోగ్యం క్షీణించినప్పుడు కానీ, మనకు డబ్బు లేనప్పుడు కానీ, లోక సంబంధించిన ఆస్తుపాస్తులు లేనప్పుడు కానీ మనం చాలా దిగులుగా ఉంటాం. ఏముంది నాకు అని చాలాసార్లు దిగులు అంటే ఆ భయము, ఆ భీతి మనల్ని కృంగిపోయేలాగా చేయగలుగుతుంటుంది అన్నమాట. అందుకని అన్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఎందుకంటే మీరు చూడండి, ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చూస్తారు అంటేనట, లోక సంబంధంగా వాళ్ళ ఆస్తుపాస్తులను చూసుకుంటారట, వెనకాల ఉన్నదాన్ని చూస్తారట. కొంతమంది అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఉన్నవాళ్ళు అనుకోండి, అమ్మాయి వాళ్ళకి లేకపోయినా అమ్మాయి అందంగా ఉంటే చాలు అని కొంతమంది చేసుకుంటారు. ఒకేలా అమ్మాయిల తరపున ఉన్నవాళ్ళు అనుకోండి, అబ్బాయి ఎలాగున్నా పర్లేదు, అబ్బాయి బాగుంటే చాలు, అతనికి ఆస్తి లేకపోయినా మనం ఇచ్చుకుందాం, ఎందుకంటే అమ్మాయికి తగినవాడు కాబట్టి అని చూస్తారు. ఎవరో ఒకవైపు ఉండాలా. ఈ ఇరుపక్షాల ఏమీ లేని వాళ్ళకైతే చేసుకోవడం అనేది కష్టం. ఎందుకు ఇలా చూసుకుంటారు? అబ్బాయి తరపు ఆస్తుందా, లేకపోతే అమ్మాయి తరపు ఆస్తుందా, లేకపోతే ఇద్దరికీ సరి సమానమైన ఆస్తుందా లేదా అని ఎందుకు చూస్తారు? ఎందుకంటేనంట, వివాహమైన తర్వాత వాళ్ళ బ్రతుకును వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు వాళ్ళు ఎలాగుంటారు? వెనకాల ఆస్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏమీ బెంగ, దిగులు, భయము ఉండదట. ఎందుకంటే అలాగే సంపాదించి ఇటువైపు ఆస్తుంది, అటువైపు ఆస్తుంది కాబట్టి వీళ్ళకి కష్టం వస్తే వాళ్ళు ఇచ్చుకుంటూ అవతల వాళ్ళు ఇస్తారు, అమ్మాయి తరపున అబ్బాయి తరపున, లేకపోతే వీళ్ళు సంపాదించి ఇద్దరు ఆస్తులు కలిసి వారు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. మరి అలాగే మరి ఈ లోకములో ఒక దేవుడిని మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ దేవుడు ఎలాంటి వాడు, ఏం చేస్తాడో ఆ ఏమీ తెలుసుకోకుండానే వచ్చామా? దేవుడిని నమ్మేటప్పుడంట ఆయన మనకు సహాయం చేయగలడా, చేయలేడా అనేది చూస్తారట. అందుకంటే లోకంలో సామెతట ఏంటంటేనట, మనకి అక్కర రాని దేవుడట మనకు అవసరం లేదట. దేవుడు అనేవాడు మనకు అక్కర్లో అవసరం మనకు అక్కర్లు ఉన్నప్పుడు మన అక్కర్లో మనకు సహాయం చేయలేని వాడు మనకు దేవుడు ఎలాగవుతాడు? ఆయన దేవుడు అనేవాడు మన అక్కర్లో కానీ, మన కష్టములో కానీ, మన సమస్యలలో కానీ మనతో ఉండి మనం బలపరచగలిగిన వాడిని అయితేనే దేవుడిగా మనం చేసుకుంటాం, లేకపోతే మనం దేవుడిగా చేసుకోలేము. మరి యేసుప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చూసి వచ్చాము ఆయన దగ్గరికి? ఏమనుకుని వచ్చాము ఆయన దగ్గరికి? ఈ దేవుడు
అన్నిటినీ ఇవ్వగలిగిన వాడు. మనందరికీ తెలుసు కదా, యేసుప్రభు వారికి ఉన్న అధికారం ఏంటంటే ఆయన పరలోకమందును భూమి మీదను సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన పరలోకాన్ని ఇవ్వడమే కాదు, ఆయన భూలోకంలో ఉన్న వాటిని కూడా మనకి ఇవ్వగలిగిన వాడు. భూమి మీద ఉన్న సమస్తము ఆయనది. మనం ఆయన మాట వినగలిగితే ఈ భూమి మీద కూడా మనకు అన్నీ ఇస్తాడు ఆయన. ఆయన ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. అందుకనే ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నన్ను నమ్ముకున్నావు కదా, నేను దేవుడిగా నువ్వు నన్ను చేసుకున్నావు కదా, సరే ఆ రోజు నుంచి ఇంక నువ్వు దేనికి దిగులు పడవలసిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా నువ్వు దిగులు పడకూడదు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఇలా చెప్పాడు, మీరు మీ శత్రువులను చూసి దిగులు పడవద్దు, భయపడవద్దు. ఒకవేళ మీరు భయపడినా, మీరు దిగులు పడినా, మీరు భీతి చెందినా, వాళ్ళ వల్ల మీకు భయాన్ని పుట్టిస్తాను, వారి వల్ల మీకు భయాన్ని పుట్టిస్తాను అన్నాడు ఆయన. మీరు నన్ను నమ్మిన తర్వాత మీరు ఇంకెప్పుడూ భయపడకూడదు. భయపడ్డారా దేన్నైనా చూసి, అది నిజంగా మిమ్మల్ని అలాగే భయపెట్టేలాగా నేనే చేస్తాను అంటున్నాడు ఆయన. సరే చూపిస్తాను. యెహోషువ గ్రంథము, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు వారికి ఏం జ్ఞాపకం చేశాడో మీరు చూపిస్తాను. ఆయన అంటున్నాడు, మీరు ఎప్పుడూ కూడా భయపడకూడదు అంటున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, సరే చూపిస్తాను. 23వ అధ్యాయము 10వ వచనం అండి, 11వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి. సరే ఆయన అంటాడు, మీ దేవుడైన యెహోవాను మీరు ఎప్పుడూ కూడా ప్రేమించాలి. అంతేకాదు మీరు ఈ లోకంలో భయపడకూడదు. ఒకవేళ మీరు భయపడ్డారు అంటే ఆ భయము నిజంగా మీకు భయాన్ని పుట్టిస్తాను. మీరు సరే ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. దేవుడు ఇర్మియాతో ఏమని మాట్లాడాడో మీరు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనమండి. 1:17. ఇర్మియా 1:17. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. చూసావా, నేను భయపడకుండా నేను చెప్పమన్నది నువ్వు వాళ్ళకి చెప్పు. ఒకవేళ నేను చెప్పమన్నది నువ్వు చెప్పకుండా నువ్వు భయపడ్డావు అనుకో, నిజంగా నీకు భయాన్ని పుట్టిస్తాను నేను వారి ఎదుట. అందుకనే దేవుని బిడ్డలట, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత దేనికి భయపడకూడదు, భీతి చెందకూడదు, దిగులు పడకూడదు. మనం దిగులు పడ్డామా, భయపడ్డామా, భీతి చెందేమా, ఖచ్చితంగా దేవుడు దాన్నే మన మీదకి రెప్పట్టిస్తాడట. దాన్నే రెప్పట్టిస్తాడట. ఎందుకంటే నన్ను నమ్ముకుని కూడా నువ్వు ఇంకా దిగులు పడుతున్నావు అంటే మరి నేనేం చేయాలా? నువ్వు నమ్ముకుని నాకు భయపడుతున్నావు లోకానికంటే ఇక నేనేం చెప్పాలి నీకు? నువ్వు నన్ను నమ్ముకుని కూడా నువ్వు భీతి చెందుతున్నావు అంటే, నువ్వు భయపడుతున్నావు, భీతి చెందుతున్నావు అంటే ఇంక నేనేం చేయను? మరి నేను నిజంగా నేను నిన్ను అలాగే భయపెట్టేలా చేస్తాను నేను. కాబట్టి దేవుని బిడ్డలుగా ఎప్పుడూ భయపడకూడదు. నువ్వు యేసు ప్రభువుని ఏ రోజైతే నమ్మి ఆయన దగ్గరికి వచ్చావో ఆ రోజు నుంచి ఇంక నువ్వు దేనికి భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు, భీతి చెందవలసిన పని లేదు. ఎందుకు అంటే ఆయనే అన్నీ చూసుకోగలిగిన దేవుడు ఆయన. అన్నీ అంటే మళ్ళీ ఇదో సమస్య. అన్నీ అంటే సమస్తము. ఇంకా అన్నీ అన్నా సమస్తం అన్న. ఏంటి సమస్తం అంటే? మన శరీరానికి సంబంధించినవి కానీ, మన ప్రాణానికి సంబంధించినవి కానీ,
మన ఆత్మకు సంబంధించినవి కానీ, ఈ మూడిటిని దేవుడే చూసుకోవలసిన బాధ్యత ఆయనకున్నది. నువ్వు ఏ రోజునైతే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చావో, ఆయనని యథార్థంగా ఆయన దగ్గర పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డగా జీవించావో, ఆయన బిడ్డవయ్యావో, ఆ రోజు నుంచి ఆ దేవుడే నీ పూర్తి బాధ్యతను చూసుకుంటాడు. ఎప్పుడు దాకా? ఈ భూమి మీద ఉన్నంత వరకు. అంతేనా? ఆయన అదేగా చెప్పాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఈయన మనలను నడిపించగలిగిన వాడు. అంతేనా? ఆ కీర్తన 48వ అధ్యాయము, సరే చూడండి, ఆ మాట మీతో చూపిస్తాను. 48వ అధ్యాయము 14వ వచనమండి. 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. సరే, ఈ దేవుడు ఎంతవరకు మనల్ని నడిపిస్తాడట? మరణము వరకు. అంటే ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయనే మన సమస్త బాధ్యతలను వహించగలిగిన వాడు. ఒకవేళ నువ్వెప్పుడైనా దేవుణ్ణి అనుమానించవనుకో, ఏం చేస్తాడులే, ఏమిస్తాడులే, ఆయన ఏం చేయగలడు అన్నవనుకో, అలాగే జరిగిపోద్ది. నువ్వు అనుమానించవు దేవుణ్ణి అంటే నువ్వు అనుమానించినట్లుగానే జరిగిపోతుంది. అందుకనే నువ్వు నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు, నువ్వు నమ్మిన దేవుడు బలమైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు నమ్ముకున్న తర్వాత నువ్వు ఆయన మీదే నువ్వు అనుమానం ఉంటే ఇంకా ఆయన నీకేం చేస్తాడు? ఆయన నీకేం ఇవ్వగలుగుతాడు? ఆయన ఏం పొందగలుగుతాం దేవుడి దగ్గర నుంచి? కాబట్టి యేసుప్రభు వారిని నమ్ముకొని కూడా మనం ఎన్నోసార్లు దిగులు పడుతూ ఉంటాం. ఏమైపోతానో, ఏం జరుగుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నా పిల్లలు ఏమవుతారో, నా పరిస్థితులు ఏమైపోతాయో, ఇలాగ అనేక రకాలైన దిగులు అన్నమాట, అనేక రకాలైన భయాలు. అందుకని అంటున్నాడు, మరి నువ్వు ఇలా దిగులు పడితే ఇక నువ్వు నన్నే నమ్మినట్టు. నీలో ఆ భయం ఉంటే ఇక నువ్వేం నన్ను నమ్మినట్టు. భయపడే ఎవ్వరూ కూడా దేవుని బిడ్డలు కారు. నేను మరలా చెప్తున్నాను, ఎవరైనా భయపడ్డారు అంటే వారు దేవుని యొక్క ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వారు కాదట. ప్రేమకు భయం ఉండదట. ప్రేమకు భయం ఉండదు. ప్రాణాన్నైనా సరే ప్రేమ కొరకు త్యాగం చేయగలుగుతారట. అది యేసుప్రభు వారి యొక్క ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని సైతము కూడా లెక్క చేయకుండా ఆ సిలువ మ్రాను మీద మన కొరకు చనిపోయాడు ఆ దేవుడు. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే అదే ప్రేమ ఈ క్రీస్తు నుండి నిన్నేదీ కూడా దూరం చేయలేదు. అందుకనే ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడంట భయపడ్డట. అవునా? మీకు చూపించాను ఆ మాటను గత శుక్రవారము, మరలా చూపిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం అండి. 18వ వచనం, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. సరే, నువ్వు భయపడుతున్నావు అంటే ఇంకా దేవుడి ప్రేమ నీలో ఏముంది? నువ్వు ఆయన్నేం ప్రేమించావు? నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే, లేక నిజంగా దేవుడిని ప్రేమిస్తే నువ్వు భయపడవు. నువ్వు భయపడవు, ఎప్పుడూ దిగులు పడవు. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నువ్వు దిగులు పడొద్దు. దిగులు పడొద్దు. ఎన్ని సమస్యలు నిన్ను చుట్టుకున్నా, ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుకున్నా, ఎన్ని భయాలు నిన్ను చుట్టుకున్నా నువ్వు మాత్రం దిగులు పడకూడదు. నువ్వు దిగులు పడ్డావు అంటే నిజంగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను నేను. ఎందుకంటే భయపడేవాడు నా ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. అలాంటి వాడితో నేను ఎందుకు ఉంటాను? నేను ఉండలేను. నేను ఎవరితో అయినా ఉండాలి అంటే నా ప్రేమను రుచించిన వాడై ఉండాలి. నా ప్రేమను పొందినవాడు ఎప్పుడూ భయపడడు. అందుకనే
యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. సరే మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయంలో దేవుడు కొన్ని విషయాలు ఆయనకి ఎలాగూ జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనను విడిచిపెట్టే దేవుడు కాదు. మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం అండి. మొదటి అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు. యెహోషువ ఏమంటున్నాడు అంటే, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడొద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు ఆయన. ఎందుకు యెహోషువతో ఎలా చెప్తున్నాడు ఆయన? నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, నీ దేవుడిని యెహోవా నీకు ముందుగా నడుతున్నాడు, నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు కదా. ఎందుకు దేవుడు యెహోషువతో ఇలా చెప్తున్నాడండి? ఇశ్రాయేలీలు నడిపించాలి, నడిపించాలి. యెహోషువ మీద ఉన్న భారము ఏం చిన్న భారము కాదు. ఇన్ని లక్షల మంది జనాంగాన్ని కనాను దేశములోనికి తీసుకుని వెళ్ళాలి. ఈ భారం ఆయన మీద పడిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఇంతవరకు నడిపించిన మోషే మరణించాడు. ఇప్పుడు నడిపించే మోషే మరణించినప్పుడు ఈ ప్రజల్ని ఎలా నేను తీసుకెళ్ళగలను? ఇలా సామాన్యుల ఆ మోషే అంత తోడునే నరకం చూపించిన లేదు. ఈ ప్రజల్ని ఎలా తోడుకొని పోతాను? వీరు నా మాట వింటారా? వీరు నన్ను నమ్ముతారా? వీళ్ళు నేను తీసుకెళ్ళగలనా? దేవా, నాకేంటి ఇంత గొప్ప భారం నా మీద పెట్టావు? నాకేంటి ఇంత బాధ్యత నాకు ఇచ్చావు? సరే, కొన్నిసార్లు మనం బాధ్యతలు తీసుకునేటప్పుడు చాలా భయపడతాం. నేను చేయగలనంటావా? నేను చివరి వరకు ఉండగలనంటావా? ఏమో, ఇది నేను మొయ్యలేనేమో, ఇది నేను భరించలేనేమో అనుకుంటాం. కానీ నిజమే, అది నీ వల్ల అయితే సాధ్యం కాదు, కానీ నీతో ఉన్న దేవుడు వల్ల సాధ్యం. అందుకని యెహోషువతో చెప్తున్నాడు దేవుడు, యెహోషువ, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు. నిన్ను నడిపించేవాడు, లేక నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉంటాడు. ఆయన నువ్వు ఏ మార్గము గుండా వెళ్ళినా నీ దేవుడు నిన్ను కాపాడగలిగిన వాడు. నువ్వు దిగులు పడొద్దు, నువ్వు జడియొద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నీతో కూడా నేనున్నాను. అది ఈరోజు రక్షించబడిన మనము నిజంగా దేవుడు మనతో ఉన్నాడు అని మనం నమ్మగలుగుతున్నామా? నిజంగా దేవుడు మనతో ఉంటే మనం ఎందుకు భయపడతాం? మనం ఎందుకు దిగులు పడతాం? మనం ఎందుకు భీతి చెందుతాం? మనం ఎప్పుడు చెందాం. దేవుడు లేనివారు భయపడతారేమో, కానీ దేవుణ్ణి కలిగిన వారు భయపడరు. అలా భయపడితే వారు దేవుని బిడ్డలే కారు. భయపడే వాళ్ళెవ్వరు కూడా దేవుని బిడ్డలు కారు. మీకు చెప్పాను కదా, 2 రకాలైన భయాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన భయము, 2 ఆత్మ సంబంధమైన భయము. 2 భయాలు ఉన్నాయి. లోకంలో ఎలాగూ బ్రతకాలి దేవుడా అని ఒక భయము, నేను పరలోకం చేరతానా చేరలేనా అనేది 2వ భయం. నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళో ఉంటే తప్పక పరలోకం వెళ్తావు. నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళో లేకపోతే ఎవరెన్ని చెప్పినా నువ్వు పరలోకం చేరవు, నువ్వైనా నేనైనా. అర్థమైందా? కాబట్టి మన భయాలు ముందు పోగొట్టాలి. నువ్వు భయాలు పోవాలి అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో నువ్వు ఎరిగి ఉండాలి. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో ఎరిగి ఉంటే నీవెందుకు భయపడతావు? ఆయన ఏమి ఇవ్వలేడు, ఆయన ఏమి చేయలేడు, ఆయన ఏంటి నిన్ను ఆదుకోలేనివాడు. ఆయన అంటాడు, నువ్వు ఏ పరిస్థితికైనా సరే నేను నీకు చేయగలిగిన వాడిని. అది ఏ పరిస్థితి అయినా సరే, నీకే కష్టం వచ్చినా,
నీకే సమస్య వచ్చినా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను నిన్ను కాపాడగలిగిన వాడిని. మన దేవుడు ఆహారం పెట్టలేడా? మన దేవుడు మనకు ఆహారమే ఇవ్వలేడా? చాలాసార్లు భయపడుతుంటాం, నేనేం బతకాలా, ఎలా బ్రతకాలా, ఏం తినాలా అని. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆహారం ఇవ్వలేనా? ఏలియా 40 రోజులు ఆయన ప్రయాణము చేసి, ఆయన అంటే చాలా రోజులు ఈయన దిగులుగా ఉన్నాడనమాట. ఇంకెందుకంటే అతను బ్రతుకు మీద అతనికి విరక్తి చెంది చచ్చిపోవాలనుకున్నాడు. చనిపోవాలనుకున్నాడు. చనిపోవాలి అనుకునే వ్యక్తికి ఇంకా దేని మీద మనసు ఉండదు. దేని మీద మనసు ఉండదండి. ఏం తినాలా, ఏం త్రాగాలా అనే వాటి మీద ఆయనకి ఏమీ మనసు ఉండదు. చూపిస్తాను మీకు. మొదటి రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 5-6 వచనాలండి. మొదటి రాజులు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 5-6 వచనాలు. అతడు బద్రీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేలబుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. ఇప్పుడు ఏలియా భోజనం చేశాడో చేయలేదో ఆయనకి ఎందుకు అవసరం ఏముందో దేవుడికి? ఆయన ఏం చెప్పాలనుకున్నా చెప్పేసి పోతే చాలదా? ఇప్పుడు కబురు చెప్పడానికి చాలామంది మనుషులు వస్తారు. ఇప్పుడు కబురు చెప్పిన వ్యక్తికి ఏదో భోజనం టైం అయితే భోజనం పెడతాం, కానీ ఏలగాని టైంలో ఆయన వచ్చి ఆయన ఏదో కబురు చెప్తే, బాబు నువ్వు భోజనం చేసావా లేదో, మా ఇంటికాడ ఉండు, నువ్వు కబురు చెప్పడానికి వచ్చా కదా భోజనం పెడతారా? ఏం అక్కర్లేదు, ఆయన చెప్పేసాడా పోయాడా అంతే. కానీ ఇప్పుడు ఏలియాకి దేవుడు ఒక మాట చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పే ముందు ఏలియా ఎలాగ ఉన్నాడో గుర్తించాడు. అప్పటికి ఏలియా ఆహారం ఏమీ తినలేదండి. ఆహారం ఏమీ తినలేదు. ఎందుకు తినలేదు అంటేనంట, ఇతడు బ్రతకాలనే ఆశ కోల్పోయాడు. ఇంకైనా చచ్చిపోవాలనుకుంటున్నాడు ఆయన. మీరు 19వ అధ్యాయం అయితే యెజబెలి అయిన రాణి ఏలియాను చంపాలనుకున్నప్పుడు ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై పోయి బద్రీ వృక్షము కింద కూర్చొని పరుండి అతడు దుఃఖాక్రాంతుడై ఏడ్చి 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 పడుకుని పోయాడట. మరణాపేక్ష కలిగిన వాడై ఆ బద్రీ వృక్షము కింద పడుకుండిపోయాడు. అప్పుడు దేవుడు ఏలియాను జ్ఞాపకం చేసుకున్నవాడు. ఏలియా దగ్గరికి తన దూతను పంపించినప్పుడు ఏలియా గురించి దేవుడు ఆలోచించాడు. ఇతను అన్నం తినలేదు, ఇతనికి ఆహారం ఏమీ లేదు, కాబట్టి ముందు అతన్ని బలపరచాలి. ముందు అతన్ని బలపరచాలి. అతన్ని బలపరచడం అంటే ఇప్పుడు అతనికి ఆహారం కావాలా? నేను చెప్పిన పని అతను చెయ్యాలి అంటే అతనికి ముందు బలపడాలి కదా, అతనికి శక్తి కావాలి కదా. అతనికి శక్తి కావాలి అంటే అతనికి శక్తి కావలసిన ఆహారాన్ని నేను ఇవ్వాలి కదా. అది దేవుడు నీతో ఏదైనా చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆ చేయించుకునే పనికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని కూడా కలగచేయగలిగిన వాడు కూడా దేవుడే. ఆయన శక్తికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఆయన ఇస్తేనే నువ్వు చేయగలవు, లేకపోతే చేయలేవు. కాబట్టి ఈ రోజు దేవుడు అంటున్నాడు, నిన్ను రక్షించిన దేవుడు నీకేం కావాలో ఇవ్వలేడా? నీకు ఏం కావాలో ఇవ్వలేని వాడు నీకు దేవుడు ఎలాగవుతాడు? ఏదో నువ్వు దేవుడా దేవుడా దేవుడని నమ్మడమే తప్ప ఆ దేవుడు ఎంత శక్తిమంతుడో నువ్వు తెలుసుకోలేనప్పుడు ఆయన ద్వారా ఏ మేలు మనం పొందలేము. కాబట్టి ఈరోజు దేవుడు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. భూదిగాంతముల నుండి పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. నేను ఎందుకు నిన్ను రక్షించాను, ఎందుకు నా బిడ్డగా నిన్ను చేసుకున్నాను? నేను ఈ భూమి మీద నా సొత్తుగా నా జనాంగంగా చేసుకున్న దేవుణ్ణి నేను మిమ్మల్ని కాపాడలేనా? నేను మిమ్మల్ని భద్రపరచలేనా? దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అతను
అబ్రహాము తర్వాత దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన అన్నాడు, సూర్యుడు ఉన్నంత కాలము నీ సింహాసనమును, చంద్రుడు నిలిచినంత కాలము నీ రాజ్యమును ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, ఆకాశము భూమి గతించిపోయే అంతవరకు వాళ్ళ భూమి మీద ఉంటారండి. వాళ్ళు ఎప్పటికీ అంతం చేయలేరు. మీరు ఇప్పటికీ కూడా చూడండి, యేసు ప్రభు యొక్క వంశములో పుట్టిన ఆ ఇశ్రాయేలీయక జనాంగం అంతా కూడా అప్పుడు అబ్రహాము నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎవ్వరూ అంతం చేయలేకపోయారు. ఎంతోమంది చంపేశారు, కొన్ని లక్షల కోట్ల మందిని చంపేశారు. కానీ వాళ్ళు మాత్రం భూమి మీద లేకుండా పోలేదు, ఇప్పటికీ భూమి మీద ఉన్నారు. ఎందుకంటే అది దేవుని మాట. ఇశ్రాయేలీలను ఈ భూమి మీద ఎవ్వరూ ఏమీ చేయలేరు. వాళ్ళని ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని చంపేయాలనుకున్నా వాళ్ళని అంతం చేయలేరు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. అది వాగ్దానం, అది వాళ్ళకి అలా వాగ్దానం. ఎన్ని దేశాలు ఏకమయ్యి వాళ్ళ మీదకి వెళ్ళినా వాళ్ళని ఎవ్వరూ అంతం చేయలేరు. ఎప్పుడు దాకా అంతం చేయలేరు అంటే, ఆ యేసు ప్రభువారు రెండవ రాకడ వచ్చేంతవరకు, ఈ భూమి అంతమయ్యేదాకా వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది వాళ్ళ వాగ్దానం. అందుకనే అది అంత చిన్న దేశమైనా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందన్నమాట. దేనికైనా, ఏ టెక్నాలజీలోనైనా సరే, ఎలాంటి విషయాల్లోనైనా సరే. అంతేకాదు, ఎన్ని యుద్ధాలనైనా సరే అది భయపడదు. కారణం ఏంటంటే, దేవుడు మాకు వాగ్దానము చేశాడు, మమ్మల్ని ఎవ్వరూ అంతం చేయలేరు. అది వాళ్ళ ధైర్యం. వాళ్ళకి శరీర సంబంధమైన యూదులైన వాళ్ళకి అంత ధైర్యం ఉంటే, ఆత్మ సంబంధమైన వారు మనకెంత ధైర్యం ఉండాలంటావు? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ భూమి మీద నన్ను ఏ రోజునైతే నమ్మేవో ఆ రోజు నుంచి మరలా నేను ఈ భూమి మీద నుంచి నేను తీసుకెళ్లే వరకు ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా నిన్నేమీ చేయదు. అది ఆకాశమే కానీ, అది భూమే కానీ, అది సముద్రమే కానీ, అది నీరే కానీ, అగ్నే కానీ, ఇంకేదైనా సరే, ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశుల్లో కానీ ఏ పురుగులు కూడా నిన్నేమీ చేయలేవు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవి. నిన్ను ముట్టాలంటే ఆ దేవుడు ఆజ్ఞ ఇవ్వాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, నేను చూపిస్తాను. ఈ జకరియా గ్రంథంలోనే ఆయన ఏమంటాడు అంటే, నేను మీ దేవుడును కాబట్టి ఈ లోకములో మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా ముట్టితే వారు నన్ను ముట్టినట్టు వారితో సమానము అంటున్నాడు ఆయన. జకరియా గ్రంథము ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్పినప్పుడు అంటున్నాడు, 2వ అధ్యాయము, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినంటి వాడని ఎంచి. సరే, మనల్ని ఎవరైనా ముట్టితే మనల్ని ముట్టినట్టు కాదట, తన కనుగుడ్డును ముట్టినట్టుగా దేవుడు ఫీల్ అవుతాడట. అందుకనే మన మీదకి ఏ అపాయము కానీ, ఏ కీడు కానీ, ఎంతమంది మన మీదకి వచ్చినా ఆ దేవుడు సెలవు లేకుండా ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. ఒకవేళ మనల్ని ఎవరైనా ఏమైనా చెయ్యాలి అనుకుంటే తన కనుగుడ్డును ముట్టినట్టు వాడితో సమానమంట. కాబట్టి ఇంకంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని మనం ఎందుకు దిగులు పడుతున్నాం? ఎందుకు మనకు దిగులు? అందుకనే ఈ రోజు దేవుడు అంటున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఇప్పుడు అంటే నువ్వు నమ్ముకున్నంటే నువ్వు గొప్ప వ్యక్తి అయిపోవు. సరే, దేవుడు నమ్ముకోగానే మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు అన్నీ తీరిపోయి మనం ఏదో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోము. రోజు రోజుకి దేవుడు మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ ఉంటాడనమాట.
ఒక్కొనొక స్థాయి వచ్చినప్పుడు నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు ఎలాగుంటారో తెలుసా? ఉన్నతమైన స్థానంలో స్థిరపడిపోతారు. కారణం ఏంటో తెలుసా? మనం నమ్మిన దేవుడు మనల్ని బలపరచగలిగిన దేవుడు. అందుకని బైబిల్ అంటాడు కదా, నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. మన దేవుడు మనల్ని బలపరచగలిగించాడు, అంటే మన బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు, మనల్ని బలపరిచి స్థిరపరచగలిగిన దేవుడు. ఈ భూమి మీద మనం ఎప్పటికి ఎలా ఉండిపోతాం అనుకోకు. ఈరోజు లేకపోవచ్చు, ఈరోజు మనం పేదవాళ్ళుగా కనపడవచ్చు, ఈరోజు మన కష్టాలతో ఉన్నట్టు కనపడవచ్చు, కానీ ఒక రోజుకి మనం ఏమైపోతాం తెలుసా? సర్వ సమృద్ధిలోనికి వెళ్ళిపోతాం, ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతాం. ఎందుకు అలాగెళ్తావు అంటే మనం నమ్మిన దేవుడు మనల్ని అంతగా బలపరిచి స్థిరపరచగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఈరోజు మరలా ఆయన అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు సంతానమా, నేను బోధిగాంధ నుండి పట్టుకున్న వాడా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నేను నిన్ను బలపరచలేనా? నేను రక్షించిన దేవుణ్ణి, లోకము నుండి పాపము నుండి వేరు చేసిన దేవుణ్ణి, నీకు నేను సహాయమే చేయలేనా? నేను నిన్ను ఆదుకోలేనా? నీకు నేను ఇవ్వలేనా? మరి ఎందుకు నీ భయం? నేను ఏం చేయలేను నువ్వు భయపడుతున్నావు. దేవుడు ఏం చేయలేడేనండి మన భయం. ఇదే కదా మన దిగులంతా. ఏంటంటే ఎంత దేవుడు నమ్ముకున్నా ఏం చేస్తాడు దేవుడు, ఏమి ఇవ్వగలడు దేవుడు, ఎలా మనం బ్రతకాలి, ఎలా చేయాలి అంటే నీకు ఇవ్వలేని వాడు నీకు దేవుడు ఎలాగవుతాడు? మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను, నిజంగా నువ్వు యేసు ప్రభువుని హృదయపూర్వకంగా నమ్మి ఉంటే ఆ దేవుడు నీ భయాలన్నీ పోగొట్టుతాడు ఆయన. నువ్వు ఇంక దేనికి భయపడవు. అవునా? మీకు చూపిస్తాను. ఈ మాట మనందరికీ బాగా తెలిసిన మాట. క్షమించండి, 34వ కీర్తన 34వ అధ్యాయము 4 వచ్చినవండి. 34:4, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నిజంగా మనకున్న భయాలన్నిటి నుంచి దేవుడు తప్పించాడంటవా? ఇంకా మనం దేనికైనా భయపడుతున్నామా? దేనికి నీ దిగులు? ఆహారం కొరకు, బట్ట కొరకు, ఈ భూమి మీద బ్రతకడం కొరకు, ఇవేనా నీ దిగులు? ఆ దేవుడు అంటున్నాడు, నేను నీ దేవుడును, నువ్వు దిగులు పడకు. ఇలాంటి వాటి గురించి అసలు నువ్వు భయపడవలసిన అవసరతే లేదు. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు నన్ను ఎరిగేవు కాబట్టి ఆ రోజు నుంచి నేను ఈ భూమి మీద ఉన్న వాటికి ఆజ్ఞిస్తాను. ఏమనంటే, అతడు నా బిడ్డ, అతడు ఏది చేసినా, ఆయన ఎక్కడ ఉన్నా మీరే ఆయన్ని కాపాడవలసిన బాధ్యత మీదే అనంట. ఈ ఆకాశానికి భూమికి దేవుడు ఆజ్ఞిస్తాడట. అందుకనే ఎప్పుడైతే దేవుడు మన గురించి వాటికి ఆజ్ఞాపిస్తాడో అవి మనల్ని కంటి పాప వలె కాపాడతాయి అన్నమాట. నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా నీకే హాని రాకున్నట్లుగా అవి నిన్ను కాపాడతాయి. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను గురించి వాటికి ఆజ్ఞాపిస్తాడు. రెండవదిగా తన దూతలకు ఆజ్ఞాపించిన దేవుడు ఇవి నిన్ను కాపాడుతూ ఉంటాయి. అందుకనే నువ్వెప్పుడు దిగులు పడొద్దు. దిగులు అనేది, విచారము అనేది, చింత అనేది, ఈ దిగులు అనేది మన జీవితంలోకి ఎప్పటికీ రావద్దు. ఒకవేళ అలా దిగులు పడ్డావా, నీ జీవితంలో దేవుడిని వదిలేసినట్టే, నీతో ఉండడు ఇంకా. అందుకని అంటాడు, భయపడే వాళ్ళతో దేవుడు ఉండలేడట. ఎందుకంటే ఇలాంటి పిరికి వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడం. ఇలాంటి పిరికివారు దేవుడికి అక్కర్లేదు. పిరికివారు దేవుడికి అక్కర్లేదండి. దేవుడికి కావలసిన వారు ఎవరంటే ధైర్యశాలులు, ధైర్యం కలిగిన వారు. ఎంత ధైర్యము అంటేనంట, వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేనికి భయపడకూడదనమాట. మీకు ఒకసారి చెప్పాను, మీకు గుర్రానికంట అది పరిగెత్తాలి అంటేనంట దానికి గంతలు కట్టాలట. అవునా? గుర్రానికి గంతలు కడితేనే గుర్రం పరిగెడుతుందట,
లేకపోతే పరిగెత్తదట గుర్రం. ఎందుకు పరిగెత్తదంటేనంట, ఒక ఆయన ఇలా చెప్పాడు, ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటిలో కల్లా అంట గుర్రము కన్నట చాలా పెద్దదట. గుర్రం కన్ను చాలా పెద్దదే. అందుకని ఈ గుర్రం కన్ను పెద్దది కాబట్టి ఇది ఏం చేస్తుందంటేనట, దీని కళ్ళట పెద్ద కళ్ళు కాబట్టి అటు ఇటు తిప్పుతూ ఉంటుందట, అటు ఇటు ఎక్కువ తిప్పుతూ ఉంటుందట. ఇది తిప్పడం వల్ల ఏమవుతున్నాయంటే అన్నీ కనపడతాయట, దీనికి అన్నీ కనపడతాయట. ఇవన్నీ కనపడినప్పుడంట దీనికి భయం వేస్తుందట. ఈ భయానికి గుర్రం అంట మనం ఎటు పరిగెట్టమంటే అటు పరిగెడతట, భయానికి ఇంకోలా పారిపోతుంటుందట. అందుకనంట గుర్రానికి గంత కడతారట. ఎలా కడతారంటే అంటేనంట, గుర్రానికి ముందు మాత్రమే కనపడాల, చుట్టూ ఏం కనపడకూడదు దానికి, అంతేనా? అలాగే కడతారా? ఇలాగ మూసేస్తారనమాట గుర్రానికట, ఇంక ఇలాగే పెడతారనమాట గుర్రానికి. దానికి ముందు చూపు తప్ప దానికి సైడ్లు వెనక ఏం వస్తున్నదని కనపడకూడదట. అలాగైతేనే గుర్రం పరిగెడుతుందట. రెండవదంట ఇది. మూడవది, ఎప్పుడైతే దీనికి గంత కడతారో ఈ గుర్రం ఏం చేస్తుందో తెలుసా, తన ప్రాణం మీద కూడా తనకు భయం అయ్యేదట. అందుకదా బైబిల్ గ్రంథంలో అంటాడు, గుర్రం అంట యుద్ధ ఘోష వినగానే యుద్ధములకు ఒడిగా పరిగెత్తు పారిపోద్దట. అవునా? యుద్ధాలు దేని మీద? గుర్రాల మీదగా చేస్తారు. ఇప్పుడు గుర్రం చచ్చిపోతానని భయం వేసింది అనుకోండి, ఆ గుర్రానికి ఆయన యుద్ధంలో తీసుకెళ్తుంది, అది ముందే పడగొడి పారిపోతుంది. అందుకనట గుర్రం అంట యుద్ధ ఘోష వింటేనంట అతి వేగముగా యుద్ధంలో పారిపోద్దట. నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తారు, నన్ను పొడిసేస్తారు, దానికి అలాంటి భయం ఉండదట. దాని తత్వం ఏంటంటేనంట ఎంత వడిగా పరిగెత్తుతుందట, ఆ యుద్ధములను కానీ త్వరగా తీసుకెళ్తుందట. అందుకనే దాని గంతలు కట్టినప్పుడట ఎంత వేగంగా పరిగెడుతుందట, ముందుకు దూచుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ వెనక్కి తిరిగి చూడదట. అది ఒక క్రైస్తవుడంట అలాంటి వాడట. నువ్వు అన్ని వైపులో చూస్తున్నావు అంటే నీకు భయం వేస్తుందట. నువ్వు ముందుకు మాత్రమే చూస్తున్నావు అనుకోండి, నీకు భయం ఏదట. అవునా? కొంచెం చెప్తాను. ఎలాగంటే, మీరు ఎప్పుడైనా మీకు బండి నడిపేవాళ్ళు ఒక ఆయన బండి నడుపుతూ మీరు వెనకాల కూర్చున్నారనుకోండి, వెనకాల కూర్చున్న వాళ్ళకే భయం ఎక్కువట, ముందు కూర్చుని నడిపేవాడికి భయం ఉండదట. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు అన్నీ చూస్తూ ఉంటారట, అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది, వీళ్ళు వెనకాల తిరిగి చూస్తూ ఉంటారట. నడిపేవాడికి ఏం చూసుకుంటాడు? ఆడు ముందు వచ్చిందే చూసుకుంటాడు, ఆడికి వెనకాల వస్తా ఏం వస్తుంది అది అవన్నీ అనవసరం, నా బండిని సక్రంగా నడుపుకోవాలని చూసుకుంటాడట. కానీ వెనకాల వాళ్ళు ఏం చేస్తారట, నడిపేవాడిని భయపెడతారట. అర్థమైందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, భయము వెనక్కి తిరిగి చూస్తేనే నీకు భయం వేస్తుంది తప్ప నువ్వు ముందుకు చూసినంతసేపు నీకు భయం వేయదు. అదే దేవుడు చెప్తున్నాడు. నీ ముందు నేనున్నాను కాబట్టి నువ్వు నన్ను చూడు, యేసు వైపు మాత్రమే నువ్వు చూడాలి తప్ప నీ కన్ను దృష్టి ఇంకెటువైపు మరలకూడదు. నువ్వు ఎటువైపు మరల్చినా నీకు భయము, దిగులు, విచారము, చింత, బాధ ఇవన్నీ నిన్ను పట్టుకుంటాయి. ఇవన్నీ నీకు ఎందుకు వస్తున్నాయి తెలుసా? నువ్వు యేసు వైపు చూడకపోవడం వల్ల. అర్థమైందా? నీకు చింత, విచారము, బాధ, సమస్య అన్నీ ఎందుకు అంటే నువ్వు యేసు ప్రభువారిని కాకుండా ఈ లోకములో ఉన్న వాటిని చూస్తున్నావు, అందుకే అవి నిన్ను భయపెడుతున్నాయి. ఒక్క యేసు ప్రభువారిని కానీ నువ్వు చూసావనుకో, నువ్వు ఇంక దేనికి భయపడా. నాకేంటి భయం? నాకు దేవుడు ఉండగా నన్ను ఏం చేయగలుగుతారు? ఏది నన్ను ఏం చేస్తాయి? నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడను. సరే, ఒక దేవుని బిడ్డకున్న ధైర్యం ఏంటో తెలుసా? నేను దేవుడు నాతో ఉండగా నేను ఎందుకు భయపడతాను? నరులు నన్ను ఏమి చేయగలుగుతారు? దేవుడు నా పక్కన ఉంటే నన్నెవ్వరూ ఏమి చేయలేరు అంటున్నాడు ఆయన. సరే, మీకు చూపిస్తాను. 118వ కీర్తన గ్రంథము 118వ కీర్తన 118వ అధ్యాయము 5-6 వచనాలండి. 5-6 వచనాలు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు.
నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. యెహోవా నా పక్షమునుండగా నరులు నన్నేం చేయగలరు? మనుషులు నన్ను ఏం చేయగలరు? ఏ సమస్యలు నన్ను ఏం చేయగలుగుతాయి? దేవుని బిడ్డను భయపెట్టగలిగింది ఏది ఈ భూమి మీద లేదు. నేను మరలా చెప్తున్నాను, ఈ లోకములో నిన్ను భయపెట్టగలిగింది ఏదీ లేదండి. ఏదీ లేదు. ఏదైనా సరే నిన్ను భయపెట్టలేదు. నిన్ను చూసి అవి భయపడాలేమో కానీ నువ్వు వాటిని చూసి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు లేదంటే నీ దేవుడు అంత శక్తిమంతుడు. నువ్వు నేను నమ్మిన దేవుడు అంత బలమైన దేవుడైనా, అలాంటి బలమైన దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, భూదిగాంతముల నుండి నేను పట్టుకొని పిలుచుకున్న వాడా, నువ్వు నా దాసుడివని నేను ఉపేక్షింపక నేను ఏర్పరచుకుంటే నీతో చెప్పాను నేను నీకు. ఇప్పుడు మరలా చెప్తున్నాను, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వు దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. ఏ విషయంలో దిగులు పడద్దు, ఏ విషయంలో కూడా. అర్థమైందా? నువ్వు ఎంత ధైర్యంగా నిలబడతావో, నీ ధైర్యమే, ఆ దేవుడు నీకు ఇచ్చిన ధైర్యమే వీటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు. నిజంగా. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఏమీ లేకపోవచ్చు, కానీ ఒక రోజుకి దేవుడు నిన్నన్ని కలిగిన వాడిగా చేయగలుగుతాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడూ లేమిగా ఉంచే దేవుడు కాదు, తక్కువ స్థాయిలో ఉంచేవాడు కాదు, పేదవారిగా ఉంచాలనుకునే దేవుడు కాదు. ఆయన నమ్మిన వారిని అందరినీ దేవుడు ఒక గొప్పవారిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే ఈరోజు అంటున్నాడు, నువ్వు దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను కదా, నేను నిన్ను బలపరుస్తాను. ఈ లోకంలో ఉన్న విషయాలకి నువ్వేమి దిగులు పడద్దు, లోకంలో పరిస్థితులు చూసి దిగులు పడద్దు. ఒకరోజు వీటన్నిటిని నువ్వు సాధించగలుగుతావు, వీటన్నిటిని నువ్వు సంపాదించుకుంటావు. ఎందుకంటే క్రీస్తు యేసులో ఇవన్నీ మనం సాధించగలుగుతాం అన్నమాట. లోకములో నువ్వేదైతే సాధించలేకపోయావో అది యేసు ప్రభువారి ద్వారా సాధ్యం చేయగలుగుతాడు ఆయన. అది ఆయన అంటున్నాడు, నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానంతో నువ్వు సాధించలేవు. దేవుని యొక్క శక్తి, ఆయన బలము, ఆయన జ్ఞానంతో నువ్వు సాధించగలవు. ఈ లోకమును జయించాలి అంటే విశ్వాసమే, ఆ నమ్మకమే నువ్వు జయించగలవు. లేకపోతే దేవుడి మీద నీకు ఆ నమ్మకం లేకపోతే ఈ లోకములో ఉన్న వాటిని జయించలేవు. ఈ లోకములో ఉన్నవి నీకంటే బలమైనవి, నీకంటే బలమైనవి. అందుకని ఇవెప్పుడు కూడా నిన్ను భయపెడుతూ ఉంటున్నాయి. ఈ లోకము నీకంటే బలమైంది కాబట్టి లోకంలో ఉన్న పరిస్థితులు చూసి నువ్వు భయపడుతున్నావు. కానీ దేవుణ్ణి చూసావా, ఈ లోకానికి నువ్వు భయపడవు. అవునా? మీరు ఎప్పుడైనా సరే మొట్టమొదటిసారి సముద్రాన్ని చూసినప్పుడు ఎంత భయం వేస్తుందో తెలుసా? మొట్టమొదటిసారి చూసినప్పుడు 4-5 సార్లు వెళ్ళారనుకోండి, సముద్రం అంటే భయం ఉండదు, ఆ సముద్రంలోకే దిగిపోయి వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే భయం పోద్ది అనమాట. 4-5 సార్లు మీరు వెళ్ళేటప్పటికి భయం పోద్ది. నేను మొట్టమొదటిసారి 1993వ సంవత్సరంలో అప్పుడే చూడడం అనమాట, కాకినాడ సముద్రం అనమాట. ఎంత భయం వేసింది తెలుసా? సముద్రం చాలా దూరంగా ఉండని అంత దూరంలో ఆగిపోయాను. వాళ్ళందరూ అన్నారు, ఏరా భయపడుతున్నావా అన్నారు. అంత నీరా, నేను ఎప్పుడు చూడలేదు అంత నీరుని. సముద్రం దానికి ఏం కనపడదు, దానికి ఏం గట్టు ఉంటుందా, దానికి అద్దు ఉంటుందా? ఎంతైనా నీరేదంతా, ఆకాశం సముద్రం కలిసిపోయినట్లు కనపడుతుంది. ఏటంత నీరా? నేను రాను. వాళ్ళు చెయ్యి పట్టుకుని దగ్గరుండి కొంత 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 దూరం మొత్తం తీసుకెళ్లారు. నేను రాలేను, నాకు భయం, నాకు భయం వేస్తుంది, ఇంక రానని చెప్పాను. వాళ్ళు అన్నారు, సరే ఇంకా ఎందుకు భయపడుతున్నాడు, ఇంక భయపెట్టేవాడిని ఎందుకు మనం భయపెట్టడం వద్దని ఆపేశారు. అలాగా 2-3 సార్లు తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేనే సముద్రం దగ్గర సైకిల్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. చేపలు కావాలంటే సముద్రం దగ్గర చేపలు తెచ్చేవాడిని నేను. కారణం ఏంటో సముద్రం అంటే భయం పోయింది. ఇంకా అంతే. లోకములో నువ్వెప్పుడైతే దేవుడితో ఉంటావో లోకంలో ఉన్న భయం నీకు పోతుంది. అర్థమైందా? నీకంటే బలమైనది అనుకుంటే లోకము, నువ్వు లోకానికి భయపడతావు.
లోకము నీకంటే బలహీనమైనది అనుకుంటే నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉంటావు. అందుకన్నాడు, లోకమును జయించి విజయమే మన విశ్వాసము. నీ నమ్మకముతో లోకాన్ని జయించగలవు. నమ్మకంతో లోకాన్ని జయించగలవు. నీ శక్తితో లోకాన్ని జయించలేవు. చాలాసార్లు అంటున్నావు, నా శక్తి, నా జ్ఞానము, నా సామర్థ్యము చేత ఈ లోకములో నేను సాధించగలుగుతాను అనుకుంటే ఈ లోకం నిన్ను ఓడిస్తుంది. నువ్వు జయించాలి అంటే దేవుని యొక్క శక్తి, ఆ యేసుప్రభు వారి మీద విశ్వాసం ఉంచావా ఈ లోకాన్ని జయించేస్తావు. అందుకని అంటున్నాడు, కొంతకాలమైన తర్వాత మీరు ఎలాగుంటారు తెలుసా? యేసుప్రభునందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఆ యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరుస్తాడట. బలపరుస్తాడట. ఈ భూమి మీద వాళ్ళు ఇంతకుముందు ఏదైతే బలహీనులయ్యారో వాళ్ళకి బలాన్ని సమకూరుస్తాడట. అందుకనే దేవుని బిడ్డలు ఒకప్పుడుకి చాలా గొప్పవారు అయిపోతారు. మీకు ఎన్నోసార్లు చూపించాను, ఇక్కడే చూపిస్తాను. దేవుని బిడ్డలు ఎంత గొప్పవారు అవుతారో చూపిస్తాను మీకు. 112వ అధ్యాయము, కీర్తన 112వ అధ్యాయము 2 వచనమండి. 2 వచనం, 1-2 వచనాలు చదువుదామండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలిచును. చూసారా, యేసుప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో వారు ఎలాగుంటారంటే భూమి మీద బలవంతులు అయిపోతారట. యేసుప్రభుని ఎరగనప్పుడు వీళ్ళు బలహీనులు, యేసుప్రభుని ఎరిగిన తర్వాత వీళ్ళు బలవంతులు అయిపోతారు. 2, వాళ్ళు వంశము దీవించబడుతుంది. 3, కలిమియు సంపదయు ఎప్పుడూ వారి ఇంటి ఉంటుంది. నీకు దేవుడు లేదు అనే మాట చెప్పనివాడు ఆయన. ఎందుకో తెలుసా? నీకు ఆధారమైన దేవుడు మనిషి కాదు, దేవుడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. మీ అందరికీ తెలుసు కదా, దావీదు ఒక్కొక్కసారి యోనాతాను దగ్గరికి వచ్చి యోనాతాను యొక్క మెడ మీద పడి ఎంత ఏడ్చాడో. ఏడ్చిన తర్వాత దావీదు అన్నాడు, యోనాతానా, ఇక నేను చచ్చిపోతాను, నేను బ్రతకను ఇంకా. నీ తండ్రి 3000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకొని ప్రతిరోజు నన్ను తరుముతున్నాడు. ఎక్కడ ఉన్నానని వార్త తెలిసి అక్కడికి వచ్చేస్తున్నాడు నీ తండ్రి. ఎన్ని రోజులను తప్పించుకుంటాను? 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? నేను ఎంతకాలంలో తప్పించుకుని పారిపోతూ ఉంటాను. ఏదో ఒక రోజు దొరకనా? ఒకసారి దొరకను, 2 సార్లు దొరకను, 3 సార్లు దొరకను. ఒకవేళ దొరకకపోతే ఇంకా అంతకంటే దొరకను మారిపోతానా? లేదు, ఏదో ఒక రోజు నీ తండ్రి చేతిలో నేను దొరికిపోవడం ఖాయం. నీ తండ్రి చేతిలోనే నా చావు కూడా నిశ్చయం. నాకును నా మరణానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నాను నేను చచ్చిపోతాను అని ఏడ్చాడు. అంతేనా? ఆయన ఏడుపంతా యోనాతాను పట్టుకొని ఎంత ఏడ్చాడో దావీదు. యోనాతాను అంటున్నాడు, దావీదా, నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడు, నీకు మరణమే లేదు, నువ్వు మరణించు నా తండ్రి చేతిలో, నువ్వే ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతావు. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ము. నా తండ్రి 3000 మంది మనుషులు వెంటేసుకొని తిరిగిన ఒక్కరోజు కూడా నువ్వు దొరకలేదే. ఆ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దావీదా, నువ్వు భయపడుకో అని చెప్పాడు. నిజంగా దావీదు చూడండి, ఎన్ని యుద్ధాలు చేశాడో దావీదు. ఒక్క యుద్ధములో కూడా దావీదు ఓడిపోలేదు. ఇన్ని యుద్ధాలు చేసిన వాడు ఏదో ఒకసారైనా ఓడిపోవాలా? అన్ని రోజులు విజయం మందవదు కదా. కానీ దావీదు భయంకరమైన యుద్ధాలు చేసినప్పుడు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. కారణం ఏంటో తెలుసా? తనను కాపాడింది అతని సైన్యము కాదు, అతని బలం కాదు, అతన్ని కాపాడుతున్నది దేవుడు. దావీదు పోయిన ఎల్ల చోట్లను తన దేవుడిని యెహోవా అతన్ని కాపాడుచూ వచ్చాను గనుక దావీదు అన్నిటిలో విజయం సాధించాడు. కాబట్టి చచ్చిపోతాను అని భయపడ్డాడో దావీదు, అదే దావీదుని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద 40 సంవత్సరాలు రాజుగా దేవుడు చేశాడట. చూసావా?
అంటే ఎంత బలపరిచాడు దావీదుని. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల మీద రాజ్యాధికారం చేసి ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించాడో, ఎన్ని రాజ్యాలు జయించాడో. కారణం ఏంటో తెలుసా? దేవుడు తనతో ఉన్నాడు. అందుకని అంటున్నాడు, దేవుడు మనల్ని బలపరచగలిగిన దేవుడు. నువ్వు దిగులు పడకు, భీతి చెందొద్దు, భయపడకు. నువ్వు దేనికైతే భయపడి భీతి చెంది ధైర్యాన్ని పోగొట్టుకొని నువ్వు కలవరపడుతున్నావో దేవుడు నీతో లేనట్టే. అందుకన్నాడు, కలవరపడేవాడు దేవుని బిడ్డ కాదు. దేంట్లోనైనా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. అందుకని అంటాడు అపోస్తలుడైన పేతురు, ఆయన ఏమన్నాడు తెలుసా? మనం యేసు ప్రభువారిని ఎరిగిన వారం కాబట్టి మనం ఎలాగ ఉండాలి అంటున్నాడు ఆయన. సరే మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనమండి. 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. సరే, నిబ్బరమైన బుద్ధి అట. నిబ్బరమైన బుద్ధి అంటే నిబ్బరమైన బుద్ధి, స్థిరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి, నిబ్బరము, భయపడకో. నిబ్బరమైన బుద్ధి గలవారే ధైర్యంగా ఉండండి. నిబ్బరము అంటే ధైర్యం అంట. సరే మీకు చూపించిన యెషయా గ్రంథంలో అంటాడు, నీతంట మనకి నిబ్బరమును ధైర్యాన్ని కలిగిస్తుందట. మనం దేవుళ్ళు ఉంటేనంట మనకి ఏముంటుందంటే మనకి ధైర్యము నిబ్బరము ఉంటుందట. దానివల్ల మనకి ఏ భయము ఉండదట. యెషయా గ్రంథము 32వ అధ్యాయము. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17 వచనమండి. 32:17. నీతి సమాధానము కలగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. చూసారా, నీతంట మనిషికి నిబ్బరమును నిమ్మలమును కలగజేస్తుందట. నువ్వు దేవుళ్ళో యథార్థమైన జీవితాన్ని జీవిస్తే నువ్వు ఎలాగుంటావట? నిబ్బరముగా ఉంటావట. నిబ్బరం అంటే ధైర్యంగా ఉంటావు. నువ్వెందుకు భయపడతావు? నీకు నీతి లేకపోతే నీకు ధైర్యం ఉండదు. నీలో పాపం ఉంటే నీకు ధైర్యం ఉండదు. నువ్వు యథార్థంగా జీవించావా నువ్వు ధైర్యంగానే ఉంటావు. అందుకని దేవుడు అంటున్నాడు, నీతి వలన మనిషికట నిబ్బరము కలుగుతుందట. ఈ నిబ్బరము వలన మనిషికి నిమ్మలము కలుగుతుందంట. వీరు సుఖకరమైన జీవితాన్ని జీవిస్తారట. వీళ్ళు సుఖంగా బ్రతుకుతారట. ఎవరు? నిబ్బరముగా ఉన్నవారు. నిబ్బరము దేని నుండి కలుగుతుంది? దేవుని నీతి ద్వారా. ఎవరైతే యేసు ప్రభువుని యొక్క రక్తం చేత కడగబడి తన బిడ్డలుగా చేయబడతారో వాళ్ళందరూ కూడా నిబ్బరముగా ఉండి నిమ్మలముగా ఉంటారన్నమాట. వీళ్ళ దేనికి భయపడరు. ఎలాంటి పరిస్థితులు వారి మీదకి వచ్చినా వారు జరవరు. ఎందుకంటే మా దేవుడు మాతో ఉండగా మాకేంటి భయం? ఒకవేళ చావైనా సరే మా మీదకి వస్తే సంతోషంతో చచ్చిపోతామే తప్ప మేము పారిపోయేవారం కాము. మీకు ఎన్నోసార్లు అంటే భక్సింగ్ గారి సాక్ష్యంలో ఇలా చెప్పారన్నమాట. ఒకరోజు ఆయన అంటే లండన్ వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో పెంటంగాన్ అనే స్థలము దగ్గర ఒక రాత్రి అంతా వారు ఉపవాసంతో అంటే వారు ప్రార్థనలో ఉన్నారట. ఉంటే ఆ రోజు రాత్రి అర్ధరాత్రి 2:30 లేకపోతే 1 గంటన్నర ఆ సమయంలో వాళ్ళున్న స్థలమంతా కూడా భయంకరమైన భూకంపం అంట. చాలా పెద్ద భూకంపం అనమాట. మేడలు అంతస్తులు అలా కుమ్మలబడిపోయాట. ఎన్నో వేల మంది ఆ ఇంట్లో పడి చచ్చిపోయారట. ఆ కక్షగా అంటే ఆ శిథిలాల కింద ఉన్నవారు కేకలు వేస్తున్నారట. మమ్మల్ని రక్షించండి అని కేకలు వేస్తూ ఉంటే వీళ్ళు ఏ ఇంట్లో అయితే ఉండి ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చారట. వాళ్ళ ఇంటి నుంచి బయటకు వస్తే అందరూ వాళ్ళ కళ్ళు ఎదుర్కొంటూ ఉన్న మేళ్ళన్నీ పడిపోయి కేకలట. వీళ్ళు వెళ్ళి సాధ్యమైనంత వారిని రక్షించగలరట. అప్పుడు ఆయన చెప్పాడు, ఇంత భయంకరమైన భూకంపం వచ్చి మా చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ పడిపోయాయి, కానీ మాకు చిన్న
చిన్నది కూడా భూమి అదిరినట్టు కూడా అనిపించలేదు మాకు. ఎందుకో తెలుసా? మనల్ని కాపాడే దేవుడు అంత గొప్పవాడు. ఆ రాత్రి మేము ప్రార్థనలో ఉండి మేము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంత కాపాడాడు చూడు. అది దేవుని బిడ్డలకు దేవుడిచ్చే భద్రత ఎలాంటిది అంటే, ఏ ప్రమాదము, ఏ ఆపద, ఏ కీడు రాకుండా కాపాడగలిగిన వాడే దేవుడు. మన దేవుడు అంత శక్తిమంతుడు అంటున్నాడు ఆయన. నేను చూశాను కళ్ళారా, నేను చూశాను. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నువ్వు దిగులు పడుతున్నావా? లేదు. ఒకప్పటికి నువ్వేమైపోతావో తెలుసా? మహాసమృద్ధిలోనికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నువ్వు ఎలాగుండొచ్చేమో, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తే అనేకులకి నువ్వు సహాయం చేసే వ్యక్తిగా మిగిలిపోతావు. అనేకులకు ఉపకారం చేసే వ్యక్తిగా మిగిలిపోతావు. అంతేకాదు, నేను నిన్ను నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో ఉంచగలుగుతాను నేను. ఎందుకో తెలుసా? నన్ను నమ్ముకున్న నా ప్రజలను నేను ఎప్పుడూ విడనాడే దేవుడిని కాను. అందుకే అంటున్నాడు, నేను పట్టుకొని రక్షించి నేను పిలుచుకున్నవాడా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నేను లేనా? నేను నిన్ను బలపరచలేనా? ఇంక నేను బలపరచకపోతే నేను దేవుడిని ఎలాగవుతాను? కాబట్టి ఈరోజు దేవుడిని అదేంటి, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. మన దేవుడు ఎవరో తెలుసా? దిగులు పడకుండా నిన్ను బలపరచగలిగిన వాడు, నీ అక్కర్లను తీర్చగలిగిన వాడు, నీ సమస్యలను తీర్చగలిగిన వాడు, నీకున్న భయాలన్నిటి నుంచి విడుదల చేయగలిగిన వాడు. అందుకన్నాడు, దేని గురించి నీ దిగులు? ఆహారము కొరక, ఆరోగ్యం కొరక, బట్ట కొరక, ఇంటి కొరక, లేకపోతే దేని కొరకు నీ దిగులు? ఈ దేవుడు లేడా? ఈ దేవుడు ఇవ్వలేడా? ఈ యేసు ప్రభునికి సహాయం చేయలేడా? అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నేను సమస్తమును చేయగలిగిన దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏది ఈ భూమి మీద లేదు. అందుకనే నువ్వు దిగులు పడకు, నేను బలపరుస్తాను. రాబోయే తరాలకి నిన్ను ఒక గొప్పవాడిగా చేయగలుగుతాను. నీ సంతానమును గొప్ప స్థాయిలో ఉంచుతాను నేను. అనేకులకు నువ్వు సహాయం చేయగలుగుతావే తప్ప నువ్వు సహాయం పొందే వ్యక్తిగా ఎప్పుడు ఉండవు. కారణం ఏంటో తెలుసా? నేను ఆశీర్వదించిన జనము, నేను దీవించిన జనం అంటే ఇలాగ ఉంటారు. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఈ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచ్చినట్లు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఇంకా ఆయన ఏమన్నాడో చూపిస్తాను. 41వ కీర్తన, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 2 భాగులు అంటున్నాడు, నీకు సహాయము చేయవాడును నేనే. ఆయన అంటున్నాడు, నీకు సహాయము చేసే దేవుడు నేను, మర్చిపోకు. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. మరి నీకు సహాయము చేయవాడును కూడా నేనే అని అంటున్నాడు. నేనే అనగానంట ఆయనే యెహోవా అంట. అవునా? సరే, మీరు చూపిస్తాను ఈ మాటను. నేనే అనే మాటను దేవుడు ఎలాగ వాడాడో చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము మొదటి వచనమండి, 1-2 వచనమండి, 2 వచనం. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామం వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూసారా? ఆయన నామము యెహోవా, యెహోవా, యెహోవా. నేనే అని అంటున్నాడు. నేనే మీ దేవుడు. నేను మాట నెరవేర్చేవాడును, మాటను స్థిరపరిచేవాడును, ఆ నామమును పేరు పెట్టబడిన యెహోవాను నేనే. కానీ నువ్వు భయపడకు. నీకు సహాయం చేసే దేవుడు ఒక మానవుడు కాదు, ఒక దేవుడు. ఆయన ఎవరు అంటే, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయనే ఆదియు, ఆయనే అంతము. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది కూడా లేదు. అందుకనే ఈరోజు నువ్వు దేవుడిని ఆరాధించేటప్పుడు, నిజమే ప్రభువా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను అని. ఈ లోకంలో రక్షించబడినప్పటికీ కూడా ఎన్నోసార్లు నా జీవితంలో
ఎన్నో నిరుత్సాహమైన పరిస్థితులు, ఎన్నో దిగులు కలిగించే పరిస్థితులు, ఎంతో మరి మరి భయాన్ని భీతి చెందించే పరిస్థితులు నా మీదకి వచ్చినప్పుడు, నేను కలవరపడినప్పుడు, ప్రభా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నిజమే, నాతో ఉండే దేవుడు ఎంత గొప్ప దేవుడువో నాకు తెలియచేసావు. ఇంత గొప్ప దేవుడు నాకు కలిగి ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? ప్రభా నువ్వెంత సర్వశక్తిమంతుడివి, ఎంత బలమైన దేవుడివి, అన్ని నామముల కంటే ఎంత పైనామం కలిగిన దేవుడివి. ఈ లోకంలో నువ్వు చేయలేనిదంటూ ఏదీ లేదు. అలాంటి నీ గొప్ప నామము నాకు ఒక నీ నామములో నాకు ఒక దేవుడిగా దొరికినందుకు నీకు వందనాలు. నేనే పాటివాడిని తండ్రి. నువ్వు నాకు దేవుడిగా దొరకడానికి నాకు అర్హత ఉందా? నాకు ఆ యోగ్యత ఉందా? లేదు. ఒకప్పుడు పాపాత్ముణ్ణి, ఈ లోకంలో చెడిపోయిన జీవితాన్ని జీవించిన వాడిని, ఈ లోకంలో తృణీకరించబడిన వాడిని, ఎన్నిక లేని వాడిని, బలహీనుడును, అజ్ఞానినైన నాకు ప్రభా నాకు దేవుడిగా దొరకాలని, నాకు దేవుడిగా మీరు ఉండాలని ఇష్టపడి, నేను మిమ్మల్ని వెదకకపోయినా మీరే నన్ను వెతికి ప్రభా నన్ను రక్షించి నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు నేను నమ్మదగిన వాడిని కాకపోయినా నా ఎడల నమ్మకమైన దేవుడిగా ఉండి నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ సంరక్షిస్తూ నాకు చేసిన మేలులకే నీ కొందనాలు. అంతేకాదు ప్రభువా, నువ్వు నీతిమంతుల యొక్క సంతానమును, నీతిమంతుల్ని ఎప్పుడూ వదిలిపెట్టే దేవుడు కాదు అని, నువ్వు నన్ను బలపరిచే దేవుడు అని ఈరోజు మరలా నన్ను ధైర్యపరిచావు ప్రభా. అందుకే నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ప్రభువుని ఆరాధించే ముందుగా ఏదైతే దేవుని వాక్యంతో మనతో మాట్లాడారో దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం.